అంబటి నోటిదూల వల్లే చావు తప్పి కన్నులట్టపోయే పరిస్థితి వరకు వచ్చింది అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి వాదన. కొంతవరకు అది కూడా కరెక్టే. కానీ ఆయన మళ్ళీ తిరిగి క్షమాపణ చెప్పుకునేటప్పటికి జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. ఆ నష్టం కూడా లేనటువంటిది. ఏంటి అనవసరంగా ఆ తొందరపడ్డట్టు మనం నిజమే కదా అంబటి రాంబాబు. మనుషుల బుద్ధి మారినప్పుడు చెప్తాను దీనికి ఒక ఫ్లెక్సీ వివాదం అంతేనా? యు నో దాట్ రైట్? వాట్ ఈస్ ద మూలం? ఎవడో ఒక బుద్ధి గడ్డి తిని ఆల్రెడీ బుద్ధి మాంద్యముతో పనిచేస్తున్న ఎదవ ఫ్లెక్సీ ఎవడన్నా కడతాడు. ఆల్రెడీ ప్రసాదం గురించి తక్కువ మాట్లాడండిరా ప్రసాదులు అంటే ఆ దరిద్రానికి ఒక ఫ్లెక్సీ కడితే ఏమే ఆ దరిద్రం ఇంత జరుగుతున్నప్పుడు దాన్ని చింపడానికి వెళ్తే కదా ఇదంతా రచ్చ జరిగింది. ఎస్ సార్ నో? దాని గురించి మాట్లాడు ఫస్ట్. లడ్డు విషయం నెక్స్ట్ ఎపిసోడ్ లో నీకు భీమినేని వందనా చౌదరి కనిపించలేదా? ఏం మాట్లాడిందో చూసావు నువ్వు? చూసా వీడియో. మరి దాని గురించి నువ్వు ప్రస్తావించు, అంతేగాని నోటి దూలా రాంబాబు. దిస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ పొరపాటు జరిగింది ఎవరికైనా గానీ లడ్డు విషయంలో పవిత్రత గురించి మాట్లాడుకున్నప్పుడు ఎంత తక్కువ ఏదైనా గానీ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మరీ రేకెత్తించి మనోభావాలని పొద్దస్తమానము ఇదే పని చేస్తే ఎందుకు ఆ ఫ్లెక్సీ తీయడానికి పోయినారు? ఎందుకంటే భగవంతుని ప్రసాదం రోడ్లు అంటే ఆల్రెడీ ముగ్గురు ఎదవలు అదే కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని నోరు మూసుకోవాల్సిన వెధవలు భగవంతుని ముందర. ఆ ముగ్గురు ఎదవలు ఒకడేమో జంతు కొవ్వు అని మాట్లాడితే దాన్ని లీడ్గా తీసుకొని అదే జంతు కొవ్వు అని మాట్లాడాడు, అంతేగాని ఇంకొకడైతే మరి బీఫ్ కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ అని మాట్లాడితే ఇంకొకడు స్టాన్ఫోర్డ్ లో చదువుకొని నిస్సాని గాడు వాడు డైరెక్ట్ గా వీళ్ళు కొవ్వు గురించే మాట్లాడాడు. కొవ్వు పదార్థం వాడైతే మాంసమే పంది మాంసమే కలిందని మాట్లాడాడు. నువ్వు కావాలి ఆ వీడియో చూస్తున్నావా లేదా? ఉన్నాయా? చూసావా? ఎంత దరిద్రంగా మాట్లాడిన ఎదవలు. ఓకే, అది ఎపిసోడ్ దానికి అయిపోయింది. ఏది షిట్ విసారం జరిగింది, అయిపోయింది. దాని తరువాత మళ్ళీ అంతా ఇట్లా చేస్తూ రసాయనాలు కలిసినాయని మళ్ళీ రసాభాస చేయడానికి అట్లాంటి ఫ్లెక్సీ కట్టడానికి భగవంతుని మీద ఎవరికి అంటే దిస్ ఇస్ ప్రసాదము భగవంతుడు మనోభావాలకు సంబంధించిన దాన్ని ఎవరన్నా ఫ్లెక్సీలు కడతారా? దాన్ని తీయడానికి పోయినప్పుడు అది నువ్వు దాని గురించి మాట్లాడవు. దాని నోటు దూల అమ్మాయి అది ఎవరో ముసలిదేదో 60 సంవత్సరాలు ఉంటది. దాని నోటు దూలు చూసాను, అది ఎట్లా వచ్చిందో చూసావా? దానికి ప్రతిగా మాట్లాడాడు, అంతేగాని ఆయనేమి ఊరికే పోయి చంద్రబాబు నువ్వు ఏమనలే. నీకు కావాలని చూసుకో, నువ్వు టెల్ మీ నువ్వు ఎలా మాట్లాడతావు విజయ్? హౌ కెన్ యూ సే దిస్ క్వశ్చన్? నోటి దూల అక్కడ నోటి దూల గురించి మాట్లాడు, అది కామన్ రియాక్షన్. ఇప్పుడు నోటి దూల గురించి మాట్లాడుకుంటూ పోతే మీ అమ్మ ముగుడిచ్చాడా జగన్ అని సభాముఖంగా చెవులో ఇది పెట్టుకొని మైకి పెట్టుకొని మాట్లాడాడు. వాడు లోకేష్ అనేవాడు ముండలు మింగడానికి వెళ్ళాడా అని డైరెక్ట్ గా అన్నాడు. గుర్తుందా నీకు? గుర్తుందా? ఐఎమ్ జస్ట్ గివింగ్ యు ఐడియా. ఎంతమంది మాట్లాడుకోవాలి అసెంబ్లీ నీ లెక్క తేలుస్తారా, నిన్ను చంపేస్తారా అని అసెంబ్లీలో మాట్లాడుకున్నా. అంటే అవును, చంద్రబాబు ఎన్ని మాట్లాడలేదు, ఎవరెవరు తిట్టుకోలేదు. వాడు అయ్యన్న పాత్రుడు దాని నోటి దోల అంటారు. మరి ఎవరిది నోటి దోల? వై షుడ్ యూ సే ఓన్లీ అంబటీస్ నోటి దోల? వై డిడ్ యూ ఎవర్ మేడ్ ఎనీ ప్రెస్ మీట్ ఆన్ ఎనీబడి ఆర్ డిడ్ యూ మెన్షన్ ఎనీ వన్ అబౌట్ నోటి దోల? ఇప్పుడు ఆయన నోటి దోల అంటున్నావు కదా, ఎక్కడి నుంచి వచ్చింది నీకు అది? ఇప్పుడు ఎంతవరకు ఎప్పుడైనా ఎవరన్నా నువ్వు నోటి దోల అని ఎవరన్నా ఎక్కడ ఇంటర్వ్యూలో ఎవరన్నా చేసావా? నో ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ. Did you put these words into anybody when you have been doing this? తప్పు ఎవరు మాట్లాడినా అవును, ఆ తప్పును ఇప్పుడు ఈ రోజు నువ్వు నోటి దోల మాట్లాడేది కాదు, ఆ రోజు నుంచి నువ్వు మాట్లాడంటే దానికి శాంక్టిటీ ఉంటది. తప్పు కాదు. మాట్లాడేదాన్ని తప్పు అంటారు. ఇప్పుడే చెప్తాను, మీరు అడిగారు కాబట్టి చెప్తాను. నారా లోకేష్ మాట్లాడినా కూడా నోటి దోలే, చంద్రబాబు మాట్లాడినా నోటి దూలే. మరి మీరు గలమెత్తారు అప్పుడు? మీరు ఎవరైనా అడిగారా? ఏమైనా పోనీ ఒక ఇండిపెండెంట్ ఒక ఛానల్ ఏదన్నా గానీ మీరు ఏమైనా చేశారా? నో, నెవర్. పోనీ ఈ రోజు ఏం నోటు దోలు మాట్లాడాడో నువ్వు క్లిప్ వేయి కావాలంటే నేను చూపిస్తా.
ఏం నోటి దూల? ఇదే కామన్ రియాక్షన్. ఉమ్, నో, దిస్ ఇస్ నాట్ నోటి దూల. దిస్ ఇస్ ఒక వ్యక్తి కడుపు ఎవరైతే తను నిందిస్తున్నారో, ఎవరైతే ఈ అతను స్పందన ఎక్కడి నుంచి వచ్చిందంటే, అయిపోయిన పెళ్లికి మళ్ళీ బాజా భజంత్రీలు అంటే భగవంతుడిది ఒక సమస్య పరిష్కారం అయిపోయింది అనుకున్నప్పుడు మళ్ళీ దానికి ఒక కూని రగాలు పడుతున్నారనే ఒక బాధ, దాంతో పాటు దాన్ని తీసేద్దామని వచ్చినప్పుడు ఒక ఆడది ఏమే ఉమ్. బజారు మాటలు మాట్లాడి బజార్లో వచ్చినప్పుడు దానికి ప్రతిగా మాట్లాడిన మాట అది. దట్ ఈస్ హౌ యు పుట్ ఇట్. అన్డౌటెడ్లీ Not అంబటి no. రాంబాబు గారి మీద అక్కడ తీవ్రమైన బూతుల దాడి జరిగింది, నేను ఒప్పుకుంటాను గ్యారంటీగా. అవును. ప్రతిగా ఈయన కూడా తిట్టారు. అంటే వాట్ ఐ మీన్ టు అవును. కన్వే ఇస్, వాట్ ఐ మీన్ టు ఆస్క్ ఈస్, టీడీపీ అయినా వైసీపీ అయినా జనసేన ఇంకెవరైనా కూడా ఇలా బూతులు కర్రలు రాడ్లు పట్టుకొని కొట్టుకుంటూనే ఉంటుందా? ఇక రాష్ట్రం అంటే వైసీపీ ఇదేనా కాదు పరిస్థితి? ఆడొచ్చింది, పుర్రులు రాట్లు తీసుకుని వచ్చింది వాళ్ళు. చూడు కావాలంటే నువ్వు వాళ్ళే ఒక ఒక వాళ్ళే ఎంతవరకు తీసుకొచ్చారు. నువ్వు నేను ఒప్పుకుంటాను. నువ్వు యూ విట్నెస్. నీ వయసు ఎంత నాకు తెలియదు కానీ ఉమ్, ఐ హావ్ బీన్ విట్నెసింగ్. ఐ 58 years old. ఐ హావ్ సీన్ మెనీ వీడియోస్, కొట్లాడుకోవడాలు, ఫ్యాక్షన్లు అన్ని చూశాను. ఉమ్. కానీ ఈ విధంగా కొన్ని వందల మంది చేతిలో కర్రలు పోలీసుల ముందర స్వైర విహారం చేయడం నేను ఎక్కడా చూడలేదు. నువ్వు చూసావా? నెవర్, నెవర్. లాస్ట్ టైం టీడీపీ ఆఫీస్ పైన దాడి జరిగింది కదా, దాన్ని చూడండి అంటున్నారు వీళ్ళు. నో నో నో, ఎవడు కర్ర పట్టుకోరాలని కావాలంటే వీడియో ప్లే చేయి. నో, వీడియో చేయి. కర్ర పట్టుకొని ఎవరు రాలేదు, వీధుల్లో కర్ర పట్టుకొని పోలీసుల ముందర ఎవరు రాలేదు. లోపలికి వెళ్ళిన తర్వాత వేశారు. కానీ వీధుల్లో స్వైర విహారం మాకేంట్రా మేము ఉన్నామని తగలబెట్టింది. నో, కావాలంటే చూడు నువ్వు వీడియోలో. ఓకే, మనం ఇద్దరం ఇప్పుడు ఏం మాట్లాడుకున్నాం, స్వైర విహారం ఎలా జరిగింది అది ఇది రెండు చూద్దాము. దిస్ ఈజ్ అ ప్యూర్, ఇది 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 వాళ్ళ కల్చర్. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. టీడీపీ కానీ లేకంటే కమ్మాధిపత్యం ఉన్న ఆ రెండు డిస్టిక్ల్లో, కృష్ణా గుంటూరులో వేరే వాడు ఉండకూడదు, వేరే వాడు ఆధిపత్యం అనేది రాకూడదు, వేరే వాడు నోరు తెరవకూడదు అనేది నంబర్ 1. అదే యొక్క కమ్మ ఆధిపత్యాన్ని, గుత్తాధిపత్యాన్ని మిగిలిన 2 జిల్లాలకు కూడా వ్యాపింపజేస్తున్నారు. నువ్వు బాగా చూసుకుంటే ఈ కమ్మ తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యంగా కాపుల్ని వ్యక్తిత్వ హననంతో పాటు వ్యక్తులను కూడా పూర్తిగా మర్డర్ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఎక్కడైతే ఎవరైతే కాపుల్లో ఎవరైతే లీడర్ గా ఉంటారో, కాపుల్లో ఎవరైతే గలం వినిపిస్తారో అతన్ని రకరకాలుగా వ్యక్తిత్వ హనం చేస్తూ తర్వాత మనుషులే కూడా. వంగవీటి రంగా గారు ఉన్నారు, ఆయన కాంగ్రెస్ లో ఉండేవాడు. రాజశేఖర రెడ్డి వాళ్ళిద్దరు సమకాలీకులు, ఫ్రెండ్స్ అనుకో, ఒకే పార్టీలో ఉన్నారు కాబట్టి ఫ్రెండ్స్ అనే దానికంటే సమకాలీకులు, సమయంతో పనిచేసే వాళ్ళు. ఇది పెద్ద ఇది ఈ కాంబినేషన్ ఈజ్ వర్స్ట్ అని చెప్పి రంగా గారిని లేపేశారు. తెలుగుదేశం వాళ్ళ కమ్మర్స్ లేపేశారు, తెలుసలేదు. నంబర్ 2, అదే తెలుగుదేశం ప్రభుత్వంలో ముద్రగడ పద్మనాభం గారు ఒక విలువలు అంటే ఎక్కడ గాని అవినీతికి గాని దేనికి గాని తావివ్వకుండా మంచిగా ఉన్న వ్యక్తి, కాపు ఉద్యమ నాయకుడు, కాపుల గురించి ఎక్కువ మాట్లాడేవాడు. ఇదేంద్ర ఇది కొరకరాని కొయ్యగా తయారని అతన్ని పూర్తిగా దాంట్లో నుంచి తప్పిచ్చేసి దాని తర్వాత వాళ్ళని గృహ నిర్బంధం చేసి అమ్మ అక్కలను లం భాష మాట్లాడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళని పూర్తిగా వ్యక్తిత్వం చేసిన దానికంటే లోకేష్. కావాలంటే వీడియోలు ఉన్నాయి, చూసుకో. అట్లా ఎవరైనా కానీ అవంతి శ్రీనివాస్ ఈజ్ అ కాపు ఏమే. సో ఈ వీళ్ళందరినీ కూడా ఎవరైనా కానీ డబ్బుల పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఎవరన్నా కాపులు ఆ 2 డిస్టిక్లు మరియు ఆ 4 డిస్టిక్లో ఉన్నారంటే వాళ్ళ మీద కన్నేసి వాళ్ళు వేరే పార్టీకి, తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే వాళ్ళని వదిలేస్తారు. అదే వాళ్ళు కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఏ పార్టీలో ఉన్నా వాళ్ళ వ్యక్తిత్వ హననము, లేకంటే వాళ్ళని వ్యక్తిగతంగా పూర్తిగా వాళ్ళ ప్రాణాలు తీయడము, లేకంటే వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీయడం, ఈ 3 పనుల్లో తెలుగుదేశం పార్టీ చేస్తున్న పని. నేను దీన్ని ఎట్లా చెప్తానంటే, ప్రతి ఒక్కడు కుల రాజకీయాలు చేస్తారు. నాకు తెలిసి ఇంత దరిద్రమైన కుల రాజకీయాలు చేసే వాళ్ళు నేను ఎవరు చూడలే. వాళ్ళకు ఒకటే తెలుసు, తెలుగుదేశం వాళ్ళకి ఒకవైపు కమ్మ ప్రౌడ్, ఆ 4 డిస్ట్రిక్ట్లో కమ్మాస్ మేము అనే ప్రౌడ్ ఒకటి, దాంతో పాటు
కాపులకు ఎప్పటి నుంచో వాళ్ళ మధ్య ఉన్న గొడవలు. రెండోది, ఒక కాపులను ఒక ఓటు బ్యాంక్ తీసుకొని ఒక కసాయితనానికి కాపుల్ని కాపులు కసాయితనానికి బలైతూ ఒక చిన్న గొర్రెని పెట్టుకొని ఊరేగిస్తున్నారు. ఇంతవరకు వాడిని ఎక్కితో హననము చేశారు, కాకపోతే వాడిని తల నరకలేదు అంతే. ఏది ఆ గొర్రె ఉంటుంది కదా, ఆ గొర్రె తల నరకలే. ఆ గొర్రె ఎవరో నేను చెప్పదలుచుకోలే, అంటే నేను చెప్తున్నా. రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ప్రభాకర్ గారు, రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ తో ముగిస్తాను. ఫస్ట్ వన్, కాపులను ముందు పెట్టి జగన్మోహన్ రెడ్డి గేమ్ ఆడుతున్నారు, రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారు అనేటువంటిది చాలా మంది చేస్తున్నటువంటి కామెంట్. చాలా మంది చేసి దీంట్లో ఎక్కువ టీడీపీ కాపులు, జనసేన కాపులే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి జోగి రమేష్ ని పంపించి అలాగే చేశారా? అలాగే ఇప్పుడు జోగి రమేష్ ఈజ్ నాట్ కాపు, ఈజ్ అ గౌడ. న్యాచురల్ లీడర్స్ వాళ్ళు, మాట్లాడే తత్వం, మాట్లాడే శక్తి ఉన్న వాళ్ళు. ఊరికే ఏదో ప్రెస్ మీట్ పెట్టేసి ఏదన్నా అక్కడ ఎవడన్నా ఒక కులం వాడు మాట్లాడితే అదే కులం వాడు మళ్ళా ఆఫీస్ నుంచి ఆ పార్టీకి సంబంధించి ఆఫీస్ మొత్తం ఆ సంస్కృతి తెచ్చిందే చంద్రబాబు, ఆ సంస్కృతి తెచ్చిందే పచ్చ మీడియా. నువ్వు మూలాలు మర్చిపోకుండా ఇట్లా మాట్లాడడం చాలా, అంటే ది వే యు క్వశ్చన్ ఈజ్ మూలం మూలం మూలం. ఎవరైనా వాడు వీడు నేర్చుకుంటారు, ఒకరినొకరు చూసి నేర్చుకుంటారు. నేను చెప్తున్నా. కానీ ఇప్పుడు అంబటి రాంబాబు వీళ్ళు దే హ్యావ్, ఇది ఎవడో చెప్పితే కాదు, అసలు జగన్మోహన్ చెప్తే ఆయన మాట్లాడు, ఆయన స్పందిస్తాడు. గుర్తుపెట్టుకోను, ఈజ్ అ లీడర్. స్పందించే తత్వం ఉంది, అతనికి శక్తి ఉంది, అతనికి విషయ పరిజ్ఞానం ఉంది, మాట్లాడగలిగే శక్తి ఉంది. అంతేగాని నువ్వు పోయి మాట్లాడరా, మన కాపులు మీద ఏదో జరిగింది, నువ్వు కాపు అని పంపిస్తున్నావని, అది తెలుగుదేశం చేసే పని. These are all people who actually reacted to the situation. Happen to be Kapu, happen to be Reddy, whatever it is. Okay? Right. The last and most important question. ఈ రోజు సోషల్ మీడియా హ్యాండిల్స్ లో, ఎస్పెషల్లీ సోషల్ మీడియా హ్యాండిల్స్, టీడీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ మొత్తంలో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ రన్ అవుతోంది ప్రభాకర్ గారు. దీన్ని మీరు మస్ట్ గా ఆన్సర్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత వైసీపీలో రెచ్చిపోయినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవటంలో వెనకాడుతున్నారు కాబట్టే, చాలా నత్తనడకన సాగుతున్నాయి కాబట్టే చట్టాన్ని చేతిలోకి తీసుకొని అంబటి రాంబాబుకు టీడీపీ కార్యకర్తలు షాక్ ఇచ్చారు, గట్టి గుణపాఠం చెప్పారు. ఇప్పటికైనా చంద్రబాబు గారు మీరు మేల్కోవాలి అని చెప్పి హార్డ్ కోర్ టీడీపీ కార్యకర్తలు తమ సోషల్ మీడియాలో బహిరంగంగా పోస్టులు చేస్తున్నారు. దీనికి ఏంటి మీ సమాధానం? చంద్రబాబు నాయుడు గారి మెతక వైఖరి వల్లే చట్టాన్ని టీడీపీ క్యాడర్ చేతిలోకి తీసుకోవాల్సి వచ్చిందా? బస్సు ఇది ఇట్స్ a baseless. We know what they are. Everybody knows. నువ్వు నన్ను క్వశ్చన్ చేసినావు అంతేగాని, నువ్వు అదేదో టీడీపీ హ్యాండిల్స్ లో నువ్వు అంత ఇక్కడ నోట్లో ఏలు పెట్టుకొని ఉగ్గుపాలు తాగేవాడు ఎవడు లేడు భయ్యా. వాట్ ఎవర్ యు మేడ్ ఎ కామెంట్, వాట్ ఎవర్ యూ హ్యావ్ టెల్ మీ, యూ టోల్డ్ మీ, దాని పరిణామం, దానికి కావాల్సిన సమాధానాలు కాలమే చెప్తుంది. నేను ఏమి చెప్పను, టైం వేస్ట్. ఇప్పుడు బిజినెస్ వాళ్ళు తప్పు ఏం మాట్లాడమంటావు దాని గురించి? సో వాట్ ఐ కెన్ సే, ఎండ్ కార్డ్ ఏబీ ఉండదా? ఇప్పుడు ఉంటది ఎండ్ కార్డ్. నెక్స్ట్ సి, దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ టైం హూ కమ్స్ టు ద పవర్. ఓకే, అంతే కదా, దట్స్ ఆల్ ఇట్ ఈస్. దెన్ ఓన్లీ దట్స్ ఎండ్ కార్డ్. అంటే పొలిటికల్ వెంజెన్స్ ఇంకా ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఈ పొలిటికల్ వెంజెన్స్ చేస్తున్నాడు. ఆ పార్టీ కూడా ఎందుకు చేయడు అంటా? నువ్వేమన్నా శుద్ధపూస? వీడేమన్నా శుద్ధపూస? ఇప్పుడు శుద్ధపూస కాకపోవడానికి మళ్ళా వాడు శుద్ధపూస ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది, నేను శుద్ధపూస అని చెప్పుకోవడానికి ఇట్లా గిల్లేసి మేము శుద్ధపూసలము అని, మేము ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ గిల్లడం ఏంది అని గొంతు గోయాల్సింది అంటున్నారు. గిల్లేసి ఇంకా గొంతు గోయాలని చూస్తున్నారు. ఇది రావణ కష్టమే, గిల్లితేనే రావణ కష్టమైంది. నీకు తెలుసు, ఇప్పుడు దిస్ ఈస్ నాట్ ఎ స్మాల్ ఇన్సిడెంట్ ఇన్ ప్రజాస్వామ్యంలో, ఈ కాలంలో, ఈ యుగంలో. దట్ ఈస్ బరి తెగించి ఒక క్యాస్ట్ చేస్తున్న పని. దట్ ఈస్, ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ ద పార్టీ షిట్. బిలీవ్ మై వర్డ్స్. ఆ 2 డిస్ట్రిక్ట్ లో ఒక కుల
అహంకారమే దీన్ని దారి తీస్తుంది, దీన్ని ఇంతవరకు తీసుకెళ్తా ఉంది. రాసి పెట్టుకో, ఆ 4 డిస్టిక్లు మావే అనే భావన ఉంది ఒక కులానికి. అదే ఇది దట్ ఈస్ ద బేస్ లైన్. అండ్ దెన్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇవి ఎక్కువ అవుతాయి. పార్టీ అధికారంలో లేనప్పుడు ఆ 4 డిస్టిక్లో ఈ ఈ ఎవరైతే ఈ కాపుల మీద వ్యక్తిత్వ హననము పచ్చ మీడియాలో యథేచ్ఛగా జరుగుతూ ఉంటుంది. యథేచ్ఛగా ఆ కాస్ట్ పూర్తిగా నాశనం చేయడానికి కావాలంటే 24 అవర్స్ స్క్రోలింగ్స్ ఛానల్స్ నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి రోడ్డు మీదకి వచ్చి కొట్టడానికి ట్రై చేస్తున్నారు. దాట్స్ ఆల్ ఇట్ ఈస్. కొట్టడం ఏంది? దట్ ఈస్ ద అసలు ఏది ఏమైనా కానీ ఇప్పుడు ఎందుకు లేదు దాని గురించి మాట్లాడుకోండి. ఇప్పుడు దిస్ ఇస్ ద నార్మ్. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నది నార్మల్ అనేది తెలిసిపోయింది. ఇదే ఇప్పుడు నెక్స్ట్ టైం ఎవరైనా వచ్చినా కదా ఇది నార్మల్ గానే చేస్తున్నప్పుడు ఎట్లుంటుందో లెక్కేసుకో. దిస్ ఇస్ నార్మ్ కదా, దిస్ ఇస్ ఎవ్రీడే ఇష్యూ కదా. ప్రజాస్వామ్యంలో ఇప్పుడు జరుగుతున్న ఈ తంతు ఎవ్రీడే జరుగుతుంది కదా, ఇదే జరుగుతుంది కదా, కంటిన్యూ. ఇది కల్చర్ కదా. యూ జస్ట్ బేసికలీ సో ఇది ప్రజలకు అవసరము. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే చేస్తున్నాడో వాడు ప్రజలకు పార్టీకి అవసరమైనప్పుడు నెక్స్ట్ ఎవరు వచ్చినా కానీ ఇదే అవసరం వస్తుంది. ఇది నార్మ్ తయారు చేశారు. ఇప్పుడు పరిపాలన అనేది గాలికి వదిలేసి నేను అయింది మాట్లాడడం కూడా టైం వేస్ట్. ఇది నార్మ్ కదా. నెక్స్ట్ చూద్దాం ఏంది జరుగుతుందనేది. నెక్స్ట్ 5 years నేను ఇప్పుడేమి ఆన్సర్ ఎవరు చెప్పలేరు. రైట్ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ద డిబేట్. థ్యాంక్ యూ మచ్ మోర్. థ్యాంక్ యూ. బాయ్.